వెజిటబుల్ మార్కెట్లో ఉన్నాను. గతంలో వెజిటబుల్ మార్కెట్కి ఇప్పుడు మార్కెట్కి ఎంత తేడా ఉందో కళ్ళ ముందు కనిపిస్తోంది కదా. సో గతంలో వర్షం పడితే ఇక్కడ వెజిటబుల్ మార్కెట్లో అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. అటు అమ్మకందారులు కావచ్చు, ఇటు వినియోగదారులు కావచ్చు, చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. సో గత 10 ఏళ్లలో జరగని అభివృద్ధి ఇప్పుడు జరిగింది అంటున్నారు స్థానికులు. ఇప్పుడు నూతనంగా నిర్మించిన ఈ వెజిటబుల్ కాంప్లెక్స్ వచ్చిన తర్వాత అటు కొనుగోలుదారులకి, ఇటు అమ్మకందారులకి చాలా సౌకర్యవంతంగా దీని నిర్మాణం జరిగింది. మొత్తం 18 కోట్లు వెచ్చించి ఈ కొత్త వెజిటబుల్ కాంప్లెక్స్ నిర్మాణం జరిగింది. మొత్తంగా 170 వరకు ఇక్కడ షాపులు, స్టాల్స్ ఏర్పాటు చేశారు. సో ఒకసారి ఈ వెజిటబుల్ కాంప్లెక్స్ కూడా చూద్దాం రండి. చెత్త చెదారం బురదతో నిండిన కూరగాయల మార్కెట్టే మనం చూసుంటాం. కానీ ఇది డోన్ పట్టణంలో సువిశాలమైన మార్కెట్ సముదాయం. కూరగాయలు అమ్మేవారికి, కొనేవారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా మార్కెట్ ని సిద్ధం చేశారు. మాకి మార్కెట్ బాగుంది. ఇంతవరకు ఏ మార్కెట్ ఏ పార్టీ వచ్చినా ఎవరు చేయలేదు. ఈయన బాగా మాకు అభివృద్ధి చేసినాడు. ఇటువంటి నాయకుడు మాకు కావాలా. మంచి విశాలంగా లేకుండా ఇరుకు సందులలో కూరగాయలు పెట్టుకొని పైన వాట్సాప్ నీళ్లు కింద కూరగాయలతో ఎంతో ఇబ్బందులు పడే మార్కెట్ పేదవాళ్లకు ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి ప్రభుత్వం మంచి చేసింది. ఈ గవర్నమెంట్లో రాజేంద్రనాథ్ రెడ్డి గారు కృషి వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుల వల్ల ఈ మా డోన్ మున్సిపాలిటీ అనేది అభివృద్ధి పదంలో ఒక 40 ఏళ్ళు ముందుకు తీసుకుపోతుందని చెప్పవచ్చు.